హాయ్ ఫ్రెండ్స్, మన పేజ్ అయితే ఫాలో కొట్టి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాను. ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లీలామోహన్ పేజ్ అయితే అందరికీ వెల్కమ్ అండి. ఈ రోజు అయితే డే 17 అన్నమాట. పొద్దున 4 o'clock అయితే లేచానండి. అంటే ప్రతిరోజు 4 o'clock లేస్తాను, ప్రేయర్ చేసి మళ్ళీ పడుకుంటాను. 4:30 కల్లా కిందకైతే దిగిపోయాను మేడ మీద నుంచి. మా ఆవిడైతే నా కోసం జీలకర్ర వాము పొడి చేసి ఉంచింది. అదైతే వేడి నీళ్ళు వేసాను, అలాగే దాంతో పాటు దాల్చిన చెక్క కూడా వేసాను, జీలకర్ర కూడా వేసేసి మరగబెట్టాను అనమాట. ఆ నీళ్ళు అయితే ఇదిగో మగ్గుతో అయితే తీసుకుంటున్నాను. తర్వాత బుల్లెట్ తీసేసి వాకింగ్ అయితే బయలుదేరనమాట. ఆ రోడ్ అయితే ఎక్కిపోయానండి. ప్యాంట్ తీసేసుకుని టైం లేక షార్ట్ తోనే షూ వేసుకుని అయితే రోడ్డు మీద ఎక్కేసానండి. రోడ్డు మీద ఎర్లీ మార్నింగ్ వ్యూస్ అయితే ఇలా ఉంటాయి, బాగుంటది. ఈ చెట్టు అయితే చూసారు కదండి. 2023 లో కూడా ఈ చెట్టు నేను వీడియో అయితే షూట్ చేశాను. 2025 లో ఈ విధంగా కనిపిస్తాను కదా నేను. ఇంకా అక్కడ నుంచి నడుచుకొని వచ్చి ఇక్కడైతే వర్కౌట్ చేయలేదన్నమాట. బుల్లెట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఈ రోజు వర్షిప్ కదా, టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్ వెళ్ళిపోయాను. మా నవీన్ అయితే ఇదిగో మ్యాగీ తీసుకుని వాకింగ్ అయితే స్టార్ట్ చేశాడు. వాకింగ్ నుంచి వస్తా ఫామ్ లోకి వెళ్ళానండి. ఇక్కడ చూసారు కదా గిర్ క్రాస్ వీడియో ఎంత బాగా తయారైందో. అలాగే నేను ఎప్పటి నుంచో అనుకున్నటువంటి దృశ్యం అయితే చూసాను అనమాట. సూర్యబాబు వాళ్ళ వైఫ్ ఏం చేశారంటే ఎక్కడెక్కడో పెట్టేసిన గుడ్లని తీసుకుని ఇలా గడ్డలు అయితే మూల పెట్టారు. ఈ 2 కోళ్ళు కలిపి అనికినాయి అనమాట. 4 పిల్లలు అయితే చేసింది, ఇంకా పిల్లలు చేస్తుంది. 10 పిల్లలతో కోడి దించితే ఆ కోడి 9 పిల్లలు చచ్చిపోతే ఈ పిల్లలు ఉండిపోయింది. ఇది ఇలా ఇప్పుడు పిల్లలు చేసే స్టేజ్కి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా అక్కడ నుంచి మా మేడ మీదకి అయితే వచ్చానండి. వెనక వ్యూ అయితే చూడండి ఒకసారి. భూమి పచ్చని పెయింట్ వేసినట్టుంది. ఇప్పుడైతే కొన్ని వర్కౌట్స్ అయితే చేయాలని ఫిక్స్ అయ్యాను మేడ మీద. అంటే వర్కౌట్స్ అయితే చేశాను అనమాట. ఇప్పుడైతే ఇదిగోండి బెల్లం టీ అయితే తాగుతున్నాను. ఇదే లాస్ట్ టీ అనమాట. టీ అయితే మానేశాను. ఇంకా వర్షిప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కిందకి వచ్చి మ్యాగీ అయితే కాస్త బయట తిప్పాను. డీవార్మింగ్ అయితే చేయాలి. ఫుడ్ తినట్లేదు 2 రోజులు అయింది. ఈ షర్ట్ వేసినప్పుడు పొట్ట అయితే టైట్ కనిపించిపోయి అక్కడ ఉగ్గులు కనిపించే షర్ట్ కి. ఇప్పుడైతే షర్ట్ కొంచెం లూజ్ అయితే కనిపిస్తా ఉంది. ఏదో మిడిల్ క్లాస్ సాటిస్ఫాక్షన్. ఇక నర్సంపేట బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ అయ్యానండి. కార్ తీసుకుని నర్సంపేట వెళ్తున్నాము. నర్సంపేట దేనికి వెళ్తానో చెప్తాను. తెల్లవారు నుంచి బాగా కలిసిపోయాను అనమాట. ఈ ఎండాకాలంలో ఉన్నాయండి చెమట్లు, కాబట్టి ఫేస్ అయితే చూసారు జిడ్డి ఎలాగుందో. నర్సంపేట తెలియండి. నర్సంపేట దేనికి వెళ్ళాం తెలుసా? ఇది కొత్త మెడికల్ స్టోర్ ఉంటుంది. ఇక్కడ వెటనరీ మెడికల్ దొరుకుతుంది అనమాట. మన మ్యాగీకి అయితే డీవార్మింగ్ టాబ్లెట్లు తీసుకున్నాము. ఇంటాస్ కంపెనీవి. మ్యాగీ 25 kgs వెయిట్ ఉంటుందండి. 10 kg వెయిట్ అయితే ఒక మాత్ర ఇయ్యాలి. ఇది 2.5 మాత్రలు అయితే ఇయ్యాలన్నమాట. అక్కడ నుంచి వచ్చి మా పాపకు చెప్పులు కొనడానికి చెప్పేసి నర్సంపేటలో ఫేమస్ షూ మార్ట్ అని ఉంటుందండి. ఇక్కడైతే చెప్పులు సెలెక్ట్ చేస్తాను అనమాట. దీనికి ఏది నచ్చట్లేదు. సో ఆఖరికి ఒక చెప్పులు అయితే సెలెక్ట్ చేసాము, బాగున్నాయి అవి. అవరైతే వచ్చానండి. ఢిల్లీలో షూట్ ఉందండి నాకు. దానికోసం చెప్పేసి షాపింగ్ చేయడానికి అని చెప్పేసి డ్రెస్ కొనడానికి వచ్చాను అనమాట. మా ఊరు అభయాంజనేయ ట్రెండ్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట. బట్టలు మంచి రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటాయి. షర్ట్లు అయితే చూస్తున్నాను కదా, నేనైతే ఈ షర్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ షర్ట్ మీద ప్యాంట్ అయితే సెలెక్ట్ చేశాను అనమాట. 1840 రూపాయలు అయితే అయింది బిల్లు. ఇప్పుడైతే డీవార్మింగ్ టాబ్లెట్లు ఉన్నాయి కదండి, ఇవి పేపర్లు వేసి దంచానండి గుండలాగా. ఎగ్ దమ్ చేసాము. చేసేసి ఒక కప్పులో అయితే దానికి పౌడర్ ను ఆ ఎగ్ కలిపేసి మ్యాగీకి అయితే పెట్టడం జరిగింది అనమాట. మ్యాగీ అయితే తినేసింది. అక్కడ నుంచి బైక్ తీసి జంక్షన్ అయితే వచ్చానండి. నా స్పెక్టికల్స్ ఉన్నాయి కదా అండి, దాని ఫ్రేమ్ మారుద్దాం అని చెప్పేసి మా ఊర్లో విజయ ఆప్టికల్స్ అయితే వచ్చాను. ఈ ఫ్రేమ్ తీసుకున్నాను అనమాట. ఈ రోజు మీకు చూడడానికి ఆందగానే 10 రోజులు అలా నాకు చూసేటప్పుడు అలవాటు పడిపోతాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ లోకి అయితే రాగి ముద్ద అయితే చేసింది అనమాట మా ఆవిడ. దాని మీద మటన్ కర్రీ అయితే తీసుకున్నాను. ఊరిపోతుంది అనమాట. తర్వాత కొంచెం రైస్ అయితే తీసుకున్నాను. రైస్ తినకూడదు. రసం చూసారా మా ఆవిడ బలే చేస్తే వంటలన్నీ కూడా దొల్ల కూడా పడేస్తాను మా ఆవిడ. ఈ పొట్టడానికి కారణం ఇదే. ప్లేట్ అయితే నేను ఈ విధంగా తినేస్తానండి. నేను 5 స్టార్ హోటల్ భోజనం చేసాను సార్, ఇలాగే క్లీన్ గా తినేస్తాను అనమాట. చూసుకున్నాను అనుకుంటే ప్లేట్ కడగక్కర్లేదని చెప్పి. ఇంకా తర్వాత అరగంట తర్వాత పెరుగు అయితే తీసుకోనండి. సాయంత్రం అయిపోయింది. టీ అయితే స్కిప్ చేశాను అనమాట. ఇది ఇంటి దగ్గర అయితే బయలుదేరుతున్నాను. రేపు మార్నింగ్ 8:50 అయితే ఫ్లైట్. 7 కల్లా ఎయిర్పోర్ట్ లో ఉండాలి కదా. ముందు రోజు వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయినండి. మా ఊరు సూపర్ మార్కెట్ దగ్గర కొన్ని కొనాల్సిన ఉన్నాయి. బాడీ స్ప్రే అయిపోయింది. జెండు బాంబు అనేది మ్యాండేటరీ మనకి. ఇంకా అక్కడ నుంచి జంక్షన్ మీదుగా వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయినండి. మన బోర్డింగ్ పాస్ అయితే వచ్చింది. ఇప్పుడైతే డాష్ క్యామ్ ఏ విధంగా పనిచేస్తుంది 15 రూపాయలు కొనిందని చెప్పేసి అయితే ఒక రీల్ అయితే షూట్ చేశాను. బాగుంది. మన కార్లో 360 డిగ్రీ ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా ఉందండి. ఫ్రంట్ బ్యాక్ రికార్డింగ్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఇంకా అలాగే వైజాగ్ అయితే రీచ్ అయిపోయినండి. చూసారు కదా. ఇక హోటల్ అయితే వచ్చానండి. గత 3 సంవత్సరాల బట్టి ఇదే హోటల్ అయితే నేను స్టే చేస్తా ఉన్నాను. 3 సంవత్సరాల బట్టి ఇదే రూమ్ లో కూడా స్టే చేస్తా ఉన్నాను. బయట ఎందుకు తిన్నామని చెప్పేసి 2 చపాతీలు అలాగే బీరకాయ కర్రీ అయితే ఉండింది. డాష్ క్యామ్ వీడియో ఎడిటింగ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో ఇక్కడ టైం చేస్తున్నాను. ఈ బ్లాగ్ నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. పేజ్ అయితే ఫాలో అవ్వండి. నమస్కారం, థ్యాంక్ యూ.